హలో ఫార్మా ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనాస్ తెలుగు ఫార్మకాలజీ. ఈ వీడియోలో మనం 2023లో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్ పేపర్ నుండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. లెట్స్ సీ ద క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద క్లినికల్ presentation of trachoma? Statement 1, the onset of trachoma is insidious, and statement 2, early symptoms include conjunctival irritation and blepharospasm. సో బేసికల్గా ట్రాకోమా అనేది ఒక ఐ డిజీజ్ అనే ఐడియా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టేట్మెంట్ 2కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ సిమ్టమ్స్ ఏమని ఇచ్చారు? కంజంక్టివల్ ఇరిటేషన్ అండ్ బ్లెఫారోస్పాజమ్ అని ఇచ్చారు. సో ద డిజీజ్లో ఎర్లీ సిమ్టమ్స్ అనేవి కంజంక్టివల్ ఇరిటేషన్ అండ్ బ్లెఫారోస్పాజమ్ అనేది కంటిన్యూస్ ఐ ట్విచ్చింగ్. కంటిన్యూస్ ఐ ట్విచ్చింగ్ అంటే కన్ను అనేది ఎక్కువగా అదురుతూ ఉంటుంది. న్యాచురల్గా అదురుతూ ఉంటే అది నార్మల్గానే కొద్దిసేపటికి ఆగిపోతుంది. బట్ ఇన్ కేస్ ఈ బ్లెఫారోస్పాజమ్ కండిషన్లో ఆ ట్విచ్చింగ్ అనేది ఐ ట్విచ్చింగ్ అనేది చాలా లాంగ్ టైం వరకు కంటిన్యూ అవుతుంది. అండ్ ట్రాకోమా ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద బ్యాక్టీరియా క్లమైడియే ట్రాకోమైటిస్ అండ్ దిస్ ఈస్ కామన్లీ సీన్ ఇన్ చిల్డ్రన్ అండ్ విమెన్. అండ్ ఇది ఎక్కువగా క్రౌడెడ్ ఏరియాస్లో, పువర్ హైజీన్ ఉన్న ఏరియాస్లో ఈ డిజీజ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ ఇది ఎక్కువగా కాంటాక్ట్ వల్ల, ఇన్ఫెక్టెడ్ పర్సన్తో కాంటాక్ట్ వచ్చిన వాళ్ళు రావడం వల్ల ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ఫెక్టెడ్ పర్సన్ యూజ్ చేసిన ఫోమైట్స్ని యూజ్ చేయడం వల్ల ఈ డిజీజ్ స్ప్రెడ్ అవుతుంది. లెట్స్ గో ఫర్ ద స్టేట్మెంట్ 1. హియర్ స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అనమాట. లెట్స్ గో ఫర్ ద స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 1 ఏంటి అంటే ద ఆన్సెట్ ఆఫ్ ట్రాకోమా ఈజ్ ఇన్సిడ్యూయస్. ఇక్కడ ఇన్సిడ్యూయస్ అంటే గ్రాడ్యువల్గా ఒక డిజీజ్ అనేది డెవలప్ అవుతుంది, కానీ దాని సిమ్టమ్స్ అనేది ఇమ్మీడియట్గా కనిపించవు. సో ఇక్కడ ట్రాకోమా కూడా ఇనీషియల్గా ఒక ఐ ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ లాగా స్టార్ట్ అయ్యి అది బ్లైండ్నెస్ వరకు దారితీస్తుంది. ఎలాగా అంటే ఐలిడ్స్ అనేవి కూడా ఇన్ఫెక్ట్ అవుతాయి అండ్ ఐలిడ్స్ డీఫామ్ అయిపోతాయి. ఐలిడ్స్ కానీ డీఫామ్ అయిపోతే దానివల్ల కనురెప్ప వేసిన ప్రతిసారి అది అబ్రేషన్కి గురి అయ్యి కార్నియాని డ్యామేజ్ చేస్తుంది. అండ్ ఈ కండిషన్ని మనం మెడికల్ టర్మ్స్లో ట్రైకియాసిస్ అని అంటాము. సో ఇన్ దిస్ కేస్ ద ఆన్సెట్ ఆఫ్ ట్రాకోమా ఈజ్ ఇన్సిడ్యూయస్ అనే ఈ స్టేట్మెంట్ 1 ఈజ్ ఆల్సో కరెక్ట్ అనమాట. So the answer is C. Both 1 and 2 are correct. And treatment for the disease of trachoma is usage of antibiotics like azithromycin orally, and topically we use tetracyclines. Thank you for watching this video, aspirants. Kindly subscribe, like, share and comment on my YouTube channel.